చిత్తూరు జిల్లా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నిట్టా నిలువున నిలిచింది. 7 ఏళ్ల అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఎన్నిక చిత్తూరులో బుధవారం చేపట్టింది. అయితే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని, సభ్యత్వ నమోదు, ఓటర్ల నమోదు లేకుండా హడావిడిగా ఎన్నికలకు వెళుతున్న సంఘటనలపై జిల్లాలోని పలువురు జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమిటీ ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ సభ్యత్వ నమోదు చేపట్టాలని జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి ఎన్నికల అధికారులను నియమించి తదుపరి ఎన్నికలు చేపట్టాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఎన్నికైన కమిటీ ప్రతినిధులను ఏపీయూడబ్ల్యూజేఎఫ్ సభ్యులు పాత్రికేయులు అభినందించారు. ధ్యేయంగా జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఈరోజు చిత్తూరు జిల్లా జర్నలిస్టులందరూ కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో మనం అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించి అందరికీ సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నాం. జర్నలిస్టులందరూ కలిసి ఉండి అభివృద్ధి చెందాలి అనేదే మన లక్ష్యం. జర్నలిస్టులలో ఒక విభజన తీసుకురావాలి అనే ప్రయత్నాలని మనం గట్టిగా తిప్పికొట్టి అందరూ కలిసి ఉండేలా మనము ముందుకెళ్ళాలి అనే ధ్యేయంతో ఈరోజు ఫెడరేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నాము. ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తాము. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అది ఏ సమయమైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి మన జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను గతంలో ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో-కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు అక్రమంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎన్నికలను క్రమబద్ధంగా కాకుండా వేరే మార్గంలో నిర్ణయించుకునే వాళ్ళు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ నేను చిత్తూరు జిల్లా కో-కన్వీనర్ పదవికి ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో-కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ మేము ఏపీయూడబ్ల్యూజేఎఫ్లో చేరడం జరిగింది. ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్న యూనియన్ని వదిలిపెట్టేసి మేము పొంగనూరు కృష్ణకు కానీ చౌడేపల్లి పొంగనూరు నియోజకవర్గంలో అందరూ మేమంతా సమావేశం చేసి మేమందరూ మూకుమ్మడిగా ఈ ఏపీయూడబ్ల్యూజేకు రాజీనామా చేసి ఏపీయూడబ్ల్యూజేఎఫ్కు మేము మద్దతు తెలుపుతూ ఇవాళ అందరూ చేరడం జరిగింది.